యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్తే అండి, నేను రమాదేవి, అబాకస్ ట్రైనర్ని. మనము లాస్ట్ ఎపిసోడ్స్లో ఫ్రెండ్స్ నేర్చుకున్నాము, ప్లస్ ఫార్ములాస్ నేర్చుకున్నాము, మైనస్ ఫార్ములాస్ నేర్చుకున్నాము. ఇవన్నీ మనము ఈ అబాకస్ యూస్ చేసి బోర్డ్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను చెప్తున్నాను. లేకపోతే అసలు మీకు బోర్డ్ అవసరం ఉండదు. మీ అబాకస్ టూల్తో ముందు స్టార్ట్ చేస్తారు, తర్వాత అబాకస్ అవసరం ఉండదు. మీ మైండ్లోనే మీకు అబాకస్ వచ్చేస్తుంది, దాంతో మీరు చేయగలుగుతారు. నేను ఆ విజువలైజేషన్ ఎట్లా చేయాలో కూడా ఈ ఎపిసోడ్లో నేర్పించబోతున్నాను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మైనస్ ఫార్ములాస్ మనం లాస్ట్ ఎపిసోడ్లో మామూలుగా నేను అబాకస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, బోర్డ్ మీద మీకు చెప్పలేదు. మీకు అర్థం అవ్వాలని ఇంకొకసారి బోర్డ్ మీద మైనస్ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో సమ్స్ చేద్దాం. మనం చేస్తే మీకు కూడా ఐడియా వస్తుంది ఎట్లా చేయాలి అన్నది. సో షల్ వి స్టార్ట్? రైట్. మైనస్ స్మాల్ ఫ్రెండ్స్ ఫార్ములా. మైనస్, ఓకే, ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు తెలుసు, స్మాల్ ఫ్రెండ్స్ ఈక్వల్స్ టు 5, 1's ఫ్రెండ్ 4, 4's ఫ్రెండ్ 1, 2's ఫ్రెండ్ 3, 3's ఫ్రెండ్ 2. సింపుల్గా చెప్పేశాను. ఇప్పుడు మైనస్ 1 ఈక్వల్స్ ప్లస్ 4 మైనస్ 5. అట్లనే మైనస్ 2 ఈక్వల్స్ ప్లస్ 3 మైనస్ 5. మైనస్ 3 ఈక్వల్స్, ఇప్పుడు చెప్పండి 3's ఫ్రెండ్ ఏమవుతుంది? 2 ప్లస్ 2 మైనస్ 5. ఇప్పుడు మైనస్ 4 అని ఉంది. మైనస్ 4 ఈక్వల్స్ ప్లస్ 1 మైనస్ 5. ఇవి అయ్యో ఇంత పెద్దగా ఉన్నాయి ఫార్ములాస్, నేర్చుకోవడం కష్టమేమో అనుకుంటే ఏవి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మనం ఫ్రెండ్స్ తెలుసు, ఫ్రెండ్కి ఫ్రెండ్ వేస్తున్నాము అంతే. సో ఈజీ అన్నమాట. మనం ప్రాక్టీస్ చేస్తుంటే అదే వచ్చేస్తుంది. నంబర్స్ అంటే భయం పోయింది కదా మీకు, ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఆల్రెడీ పోయే ఉంటుంది. ఇప్పుడు సో ఈజీగా చేయాలంటే మనం కొన్ని సమ్స్ కూడా చేద్దాం ఈ యూజ్ చేసి. సపోజ్ 5 మైనస్ 1 మైనస్ 1. ఇక్కడ సమ్స్ ఇచ్చాను చూడండి. 5 మైనస్ 1 మైనస్ 1. మనము ప్రాక్టికల్గా చేయాలంటే ఏం చేయాలి? వీఆర్ గోయింగ్ టు యూజ్ అబాకస్. ఓకే, 5 ఇక్కడ మైనస్ 1 ఉంది, కానీ మైనస్ 1 ఎలా చేస్తాము? మైనస్ 1 చేయడానికి అక్కడ బీడ్స్ లేవు. సో వీ హ్యావ్ టు యూజ్ ఫార్ములా. మైనస్ 1 ఈక్వల్స్ ప్లస్ 4 మైనస్ 5 ప్లస్ 4 మైనస్ 5. ఆన్సర్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. కానీ ఇంకో మైనస్ 1 ఉంది ఇక్కడ. మైనస్ 1 చేయాలంటే ఇక్కడ బీడ్స్ ఉన్నాయా? ఎస్, బీడ్స్ ఆర్ దేర్. సో వీఆర్ టేకింగ్ అవుట్ 1 మోర్ బీడ్. ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్, ఇప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా చేద్దామా? 5 మైనస్ 2. మైనస్ 2 ఈక్వల్స్ ప్లస్ 3 మైనస్ 5 మైనస్ 2. ఆన్సర్ ఈస్ 1. చూడండి, 1 సెకండ్ కూడా టైం తీసుకోలేదు, అంత ఫాస్ట్గా ఆన్సర్ చేయగలిగా. నెక్స్ట్ 6 ఉంది. 5 and 1 6. ఓకే, మైనస్ 3. మైనస్ 3 ఫార్ములా మీకు తెలుసు, ప్లస్ 2 మైనస్ 5 ప్లస్ 2 మైనస్ 5 మైనస్ 1. ఆన్సర్ ఈస్ 2. ఎంత ఫాస్ట్గా వచ్చేసిందో చూసారా? నెక్స్ట్ 5 మైనస్ 4 ఈక్వల్స్ ప్లస్ 1 మైనస్ 5 మైనస్ 1. మైనస్ 1 ఉంది కదా, బీడ్ ఉన్నప్పుడు డైరెక్ట్లీ వీ కెన్ టేక్ అవుట్. ఆన్సర్ ఈస్ 0. నెక్స్ట్, ఇక్కడ ఎన్ని బీడ్స్ ఉన్నాయి? 7 ఉన్నాయి. సో కీపింగ్ 7 బీడ్స్ అండ్ మైనస్ 3. మైనస్ 3 అంటే 3 బీడ్స్ లేవు కాబట్టి వీఆర్ యూజింగ్ ఫార్ములా. మైనస్ 3 ఈక్వల్స్ ప్లస్ 2 మైనస్ 5 మైనస్ 2. ఆన్సర్ ఈస్ 2. ఎన్ని సమ్స్? ఇట్లాగే ఎన్ని సమ్స్ అన్నా మీరు అబాకస్ యూజ్ చేసి ఎంతో ఈజీగా చేయొచ్చు. ఇంకా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వరకు ఫార్ములాస్ యూజ్ చేసి
మనము ఫ్రెండ్స్ ఫార్ములా స్మాల్ ఫ్రెండ్స్ తోటి సింగిల్ రాడ్లో సమ్స్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనము కొద్దిగా విజువల్ చేయడం నేర్చుకుందాం. విజువల్ చేశారనుకోండి, అప్పుడు మీకు పెన్ను పేపర్ అవసరం లేదు, అబాకస్ అవసరం లేదు. అబాకస్ ఆల్రెడీ మీ మైండ్లోకి వచ్చేస్తుంది కాబట్టి చాలా సింపుల్గా, చాలా ఈజీగా బీట్స్ యూస్ చేసి విజువల్ చేసుకుని ఆన్సర్ చేయగలుగుతారు. ఎలా చేయాలంటే, సపోజ్ నేను ముందు ఎపిసోడ్లో అబాకస్ ఎట్లా డ్రా చేయాలో తెలుసు మీకు. అబాకస్ డ్రా చేసాము, మీకు పార్ట్స్ తెలుసు, బీమ్ తెలుసు, ఫ్రేమ్ తెలుసు, బీడ్స్ తెలుసు. సో ఇప్పుడు నేను సపోజ్ మనం ఏం చేయాలంటే బీడ్స్ మనము థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్తో వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు సపోజ్ లోవర్ బీడ్స్ ఏ ఫింగర్తో వేయాలి? థంబ్తో వేయాలి. అప్పర్ బీడ్ ఇండెక్స్ ఫింగర్తో వేయాలి. నేను నంబర్ చెప్తాను. మనం ఏం చేయాలంటే మనము విజువల్ చేసుకోవాలి బీడ్స్. అజ్యూమ్ దట్ యూ హ్యావ్ అబాకస్. అక్కడ అబాకస్ ఉన్నట్టుగా మీరు అజ్యూమ్ చేసుకోవాలి. నేను +2 చెప్పాను. 2 beads you are putting 2 beads and +2 more beads +5. ఇప్పుడు మీరు ఫింగర్తో క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. బీడ్స్ వేశారు, 5 వేశారు, 2 beads వేశారు, 2 beads వేశారు. సో 5, 6, 7, 8, 9 ఇస్ ద ఆన్సర్. ఎంత ఈజీగా చెప్పగలిగారు చూసారా? అదే అబాకస్లో ఉన్న ఇంపార్టెన్స్. మీరు ఇది నేర్చుకుంటే ఇప్పుడే కాదు, ఎంత ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ చేయగలుగుతారు. అడిషన్ సబ్ట్రాక్షన్సే కాదు, మల్టిప్లికేషన్స్ డివిజన్స్ కూడా చేస్తారు. ఎట్లా అంటే అడిషన్స్ తోటి యూస్ చేస్తే మీరు మల్టిప్లికేషన్స్ వస్తాయి. అడిషన్ చేస్తేనే మల్టిప్లికేషన్ అవుతుంది. మీరు అడిషన్స్ ఎంత ఫాస్ట్గా చేయగలిగినప్పుడు మల్టిప్లికేషన్స్ ఈజీగా చేసేయగలుగుతారు. అట్లనే షల్ వి ట్రై వన్ మోర్ సమ్? +1 +1 -1. నేను 1 +1 -1 వేశాను. ఆన్సర్ ఎంత వచ్చింది? 1. అంతే. మీరు కాకపోతే కాన్సన్ట్రేట్ చేసి బీట్స్ వేయడం ప్రాక్టీస్ చేశారంటే వితిన్ సెకండ్స్ యూ కెన్ ఆన్సర్. మీరు ఫింగర్స్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? ఇప్పుడు నేను విజువలైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను కొన్ని సమ్స్ ఇస్తాను, సింపుల్ సమ్స్. మీరు ప్రాక్టీస్ చేయండి. మీ ఏజ్ గ్రూప్ కూడా నాకు మెన్షన్ చేయండి, ఆన్సర్స్ కూడా పెట్టండి. మీకు ఏదైనా డౌట్ వస్తే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో అన్నా పెట్టచ్చు, లేదంటే మీకు నా నంబర్ డిస్ప్లే అవుతుంది కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేసి కూడా అడగచ్చు. ఓకే, నేను కొన్ని నంబర్స్ ఇస్తాను, అవి మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ చేయండి. ఎలా చేశారో కూడా చెప్తే బాగుంటుంది. ఇవి చాలా సింపుల్ సమ్స్ ఇచ్చాను నేను. ఇవి ఎట్లా విజువల్ చేసుకోవాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రై చేయండి, వస్తుంది. ట్రై చేస్తే రాందంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఇవన్నీ వితౌట్ ఫార్ములాస్, సింపుల్గా సింగిల్ రాడ్లో చేస్తారు. మీరు ట్రై చేయండి, ఆన్సర్ చేయండి. ఓకే, ఏజ్ మాత్రం మర్చిపోకండి. ఏజ్ మెన్షన్ చేయండి, నాకు ఆన్సర్స్ రాయండి. ఓకే, థ్యాంక్ యూ.